న్యూజిలాండ్ స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకున్నప్పుడు మనం ఫండ్స్ ఎలా చూపించాలి, ఎంత చూపించాలి అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మనం చూపించాల్సిన అమౌంట్ ఏంటి అని అంటే మనము ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ రెండు కలిపి చూపించాలి. సో ఎంటైర్ మీకు కోర్స్ ఫీజెస్కి అయితే ఎంతైతే ట్యూషన్ ఫీజు ఉంది ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ $20,000 పర్ ఇయర్ మీద క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్గా ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్కి మనము ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి చూపించాలి. ఓకే, వన్స్ ఒకసారి మనకు ఎంత చూపించాలి అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలా చూపించాలి అనేది దీన్ని మీకు నేను సింప్లిఫైగా చేయడానికి నేను రెండు రకాలుగా చెప్తాను మీకు. ఒకటి ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చూపించవచ్చు, రెండోది సేవింగ్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా చూపించవచ్చు. ఓకే, ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే హౌ యువర్ ఫ్యామిలీ ఈజ్ గెటింగ్ ఇన్కమ్. ఈ మూడోది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మూడు థింగ్స్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనము ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునేది ఏంటంటే ఏది యాక్సెప్ట్ చేస్తుంది అనడానికంటే ఏమేమి యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ అది తెలుసుకుందాం మనం, సో దట్ వీ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా. సో యాక్సెప్ట్ చేయలేని వాటి ఫండ్స్లలో ఫస్ట్ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్స్. ఒకవేళ నాకు 5.5 lakhs ఇది కానీ లేకపోతే 4 lakhs కానీ నాకు క్రెడిట్ కార్డ్ నాకు లిమిట్ చాలా ఉంది, ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ తోటి నేను ట్యూషన్ ఫీజు పే చేసుకుంటాను అని అనుకుంటే నో, క్రెడిట్ కార్డ్స్ని అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి క్యాష్, మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది కానీ ఈ క్యాష్ని తీసి ఫోటోలు పెట్టడం కానీ లేకపోతే ఆ క్యాష్ మా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసినా కూడా దే డోంట్ యాక్సెప్ట్ ఎనీ లిక్విడ్ క్యాష్. మూడోది వచ్చేసి గోల్డ్ ఆర్ జ్యువెలరీ లోన్. ఒకవేళ మీ దగ్గర బంగారాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా మీరు లోన్గా పెట్టేసేసి ఆ లోన్ నేను ట్యూషన్ ఫీజు కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేస్తా అంటే కూడా ఈవెన్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇంకో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎ లోన్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సిస్. సో మీకు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, ఆ వాటి నుంచి వచ్చిన లోన్స్ను కూడా ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ప్రస్తుతానికి ఇండియాకి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ పోస్టల్ సేవింగ్స్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా ఉన్నాయి డబ్బులు అని అనుకుంటే దాన్ని మనం ఎవిడెన్స్ ఫండ్స్ కింద పెడతాము అని అనుకుంటే దాన్ని కూడా యూజ్ చేయట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ అది మీరు చూపించాలి అని అనుకుంటే దాన్ని లిక్విడేట్ చేసి సేవింగ్స్లో వేసి సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చినాయి అని చెప్పేసి మనం ప్రూవ్ చేయగలిగితే దెన్ దానికి అసలు ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, కరీంనగర్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, గాయత్రి బ్యాంక్, లైక్ ఇంకా చిన్న చిన్న ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర ఉన్న వాటికి కూడా మీకు ఈ ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ 2024లో ప్రాబ్లీ నెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే సో వీటికి వెరిఫికేషన్ అనేది వాళ్ళకు కొంచెం టైట్గా అవుతుంది. ఇంకొకటి ప్రాపర్టీ ఆర్ ప్రాపర్టీ స్టేట్మెంట్స్. ఒకవేళ మా దగ్గర ఇంత ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ మార్కేజ్ ఎంత ఉంది, ఓకే మా దగ్గర ఒక 40 ఎకరాలు ఉన్నాయి, సో మా దగ్గర ఇంత ఇల్లు ఉంది అని చెప్పేసి ఆ ఇంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని పెట్టడం కానీ లేకపోతే మీకున్న అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ని పెట్టడం కానీ ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద యాక్సెప్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ని వాళ్ళు అస్సలు ఏ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద కానీ ఇంకా వాటికి ట్యూషన్ ఫీజు కోసం కానీ పే చేసుకున్నా కానీ వాడు ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ రీజన్ ఏంటి అని అంటే అగ్రికల్చర్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ కండిషన్స్. సో ఎంత పర్టికులర్గా వస్తుంది అనేది అసెస్ చేయలేరు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏ క్రాప్ ఏ టైంలో వేస్తారు, ఏ పండిస్తున్నారు అనే దాని మీద కూడా కొంచెం క్లారిటీ లేనందువల్ల దీన్ని ఇంకా అగ్రికల్చర్ ఇన్కమ్ని తీసుకోవట్లేదు. ఇది మనకు ఎక్స్పర్ట్ చెప్పిన మాట, ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పేసి. ఓకే, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్. లాస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అసలు దాంట్లో డబ్బులు ఉన్నట్టుగా స్టేట్మెంట్ వితౌట్ ఎక్స్ప్లెయినింగ్. అక్కడ బ్యాంకులోకి బ్యాలెన్స్ ఎలా వచ్చింది అని చెప్పకుండా అందులో డైరెక్ట్గా డబ్బులు వేసి ఒక 20 lakhs or 30 lakhs డబ్బులు వేసి ఆ స్టేట్మెంట్ని మీరు ఎవిడెన్స్ ఆఫ్ ఫండ్స్ కింద పెడతా అంటే కూడా మీరు ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఈ వీటిలలో మీకు ఏది ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ యాక్సెప్ట్ చెయ్యదు. నెక్స్ట్ ఏది యాక్సెప్ట్ చేస్తుంది అనే దానికి మూవ్ అయిపోదాం. సో మనం చెప్పిన ఫస్ట్ కేటగిరీకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్స్. ఓకే, ఇక్కడ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఓన్లీ ఒక ఫినాన్షియల్ గ్యారెంటర్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో మల్టిపుల్ ఫినాన్షియల్ గ్యారెంటర్ని ఇప్పుడు ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ ఎడ్యుకేషన్ లోన్స్లో కూడా ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓసో మీకు ఏదన్నా ఒక ప్రాపర్టీ ఉండి ఆ ప్రాపర్టీ మీద మీకు లోన్ వస్తే మాత్రమే ఆ లోన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ ప్రాపర్టీ కూడా మీ ఫ్యామిలీ లైన్లోనే ఉండాలి. ఎయిదర్ యువర్ ఓన్ బ్రదర్, ఎయిదర్ యువర్ ఓన్ సిస్టర్ ఆర్ యువర్ పేరెంట్స్, దట్స్ ఇట్.
మళ్ళీ మా పెదనాన్న కొడుకు, మా బాబాయ్ కొడుకు వాళ్ళు ప్రాపర్టీ పెడుతున్నారు కానీ మాకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, సో మాకైనా డిస్టెన్స్ రిలేటివ్ వాళ్ళది వస్తుంది అని అనుకుంటే కూడా కుదరదు. ఖచ్చితంగా మీ సొంత వాళ్ళే, ఖచ్చితంగా మీకు ప్రాపర్టీ వాళ్ళదే అయి ఉండాలి. ఆ ప్రాపర్టీని బేస్ చేసుకునే మీకు ఎడ్యుకేషన్ లోన్ వచ్చి ఉండాలి. ఈ మధ్యన చాలా మటుకు బ్యాంక్స్ నాన్ కొలేటరల్ లోన్స్ కూడా ఇస్తున్నాయి. వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్టీ టు బి మార్టిగేజ్డ్ మీకు ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఇస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ నాన్ కొలేటరల్ లోన్స్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ సైడ్ అసలు వెళ్ళకండి. ప్రాపర్టీ ఉండాలి, ఆ ప్రాపర్టీ మీ వాళ్ళ పేరు మీదనే ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని లోన్ వచ్చి ఉండాలి. సో ఇది మనము క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో వన్స్ ఒకసారి మీకు లోన్ అప్రూవ్ అయింది, సో లోన్ లెటర్ అనేది ఏమేమి మెన్షన్ చేయాలి, వాట్ ఈస్ ద ఫార్మాట్స్ దట్ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద బ్యాంక్. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అందులో ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది మెన్షన్ చేసి ఉండాలి, ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఇస్తున్నారు అనేది ఉండాలి, ప్లస్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ పెట్టాలి. ఓనర్షిప్ డాక్యుమెంట్స్తో పాటు దాని ప్రాపర్టీ ఎవాల్యుయేట్ చేసిన డాక్యుమెంట్స్ పెట్టాలి. మారటోరియం పీరియడ్ మెన్షన్ చేసి ఉండాలి. ఈఎంఐ ఎన్ని మంత్స్ ఉంది అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసి ప్రతిదీ పెట్టేసి ఉండాలి. మొత్తం ఈఎంఐ ఎన్ని మంత్స్ వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఆ పాయింట్స్ తోటి ఎడ్యుకేషన్ లోన్ లెటర్ అనేది తీసుకోవాలి. కొంతమంది బ్యాంక్ మేనేజర్స్ సో ఇంతమంది పర్టికులర్గా ఇవ్వలేము అని అనుకుంటేనంటే సో ఎనీహౌ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఉట్టిగా ఎడ్యుకేషన్ లోన్ లెటర్ శాంక్షన్ అని చెప్తే కూడా నీకు అది యాక్సెప్టబుల్ కాదు. నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీ లోన్ లెటర్లో వచ్చేటట్టుగా చూసుకోండి. దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ని మీరు పెట్టేసేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఒక 35 to 40 lakhs మనం చూపించాల్సిన అమౌంట్ అనుకోండి, ఒక 30 lakhs వరకు మీకు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయింది. ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయితే మీరు ఆ ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించినవి ఏమేమి పెట్టాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఆర్ మీ ఫాదర్ పేరు మీద ఉంది ప్రాపర్టీ, దాన్ని మీరు బ్యాంకుకి మార్టిగేజ్ చేసి మీకు ఒక 30 lakhs లోన్ వచ్చింది అని అనుకోండి. ఇప్పుడు మనం పెట్టాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ లోన్ లెటర్ విత్ ఆల్ ద కండిషన్స్ ఆర్ మెట్. ఐ మీన్ ఈఎంఐస్, ఇంట్రెస్ట్ రేట్, ప్రాపర్టీ డాక్యుమెంట్, సో వాల్యుయేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ లోన్ లెటర్లో ఉండాలి. దాని తర్వాత ప్రాపర్టీ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అంటే సేల్ డీడ్, మీకు ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ఎ సేల్ డీడ్. ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ డాక్యుమెంట్ పెట్టాలి. దాంతో పాటుగా మళ్ళీ ప్రాపర్టీ వాల్యుయేషన్, ఇప్పుడు అది ప్రాపర్టీని మార్కెట్లో వాల్యుయేట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అనేది ఆ డాక్యుమెంట్ ఒకటి అటాచ్ చేయాలి. ఈ 3 డాక్యుమెంట్స్ని పెట్టి మనము ఫైలింగ్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరిదైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళది ఐడెంటిటీ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ అవి ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్ వాళ్ళతో ఎలా ఉంది అనడానికి కూడా మీరు డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్. సో వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేయాలి, వాళ్ళతో ఉన్న మీకున్న రిలేషన్షిప్ని కూడా మీరు డాక్యుమెంట్స్ కింద మీరు ఖచ్చితంగా పెట్టాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ లోన్ తర్వాత కూడా మీకు ఇంకొక 4-5 lakhs అలా షార్టేజ్ వచ్చింది అని అనుకోండి, అవి కూడా మీరు పర్సనల్ లోన్ ద్వారా అయినా పెట్టవచ్చు. లేదు అని అనుకుంటానంటే స్టిల్ ఎనీ అదర్ ఫార్మ్స్ ద్వారా కనుక మీకు ఒకవేళ డబ్బులు వచ్చి మీ బ్యాంకులో ఉన్నాయి కానీ ప్రాపర్గా సోర్స్ చూపిస్తేనంటే దానికి ఏమీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్, సేవింగ్స్లో ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్లో చూపించాలి అంటే ఎలా? సో దీనికి సింపుల్ లాజిక్, ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ యాజ్ పర్ దేర్ వెబ్సైట్ అండ్ పబ్లికల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మినిమం 3 months ఓల్డ్ అడుగుతున్నారు. కానీ బెటర్ వి సజెస్ట్ 6 months స్టేట్మెంట్ పెట్టండి. అవసరం అనుకుంటే 1 year స్టేట్మెంట్ అయినా ప్రొడ్యూస్ చేయండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే. ఖచ్చితంగా మీకు అవి జెన్యూన్ సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఉంటే మీరు 1 year బ్యాంక్ స్టేట్మెంట్ అయినా పెట్టండి. అవి మీకు ఎలా వచ్చినాయో సపోర్టింగ్ ఎవిడెన్సెస్ కూడా మీరు దానికి యాడ్ చేసేసేయండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే కూడా మినిమం 6 months ఓల్డ్, ఫ్రమ్ విచ్ సోర్స్ యూ హ్యావ్ మేడ్ దట్ ఎఫ్డి. సో ఇది కూడా మీరు క్లియర్ చేసి దాంట్లో పెట్టేసేసేయండి. ఈ కాంబినేషన్లో కూడా మనం ఎడ్యుకేషన్ లోన్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫార్మ్స్లో మీరు పెట్టొచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే, లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ యువర్ ఫ్యామిలీ ఈజ్ గెటింగ్ ఇన్కమ్. సీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయింది, బట్ హూ విల్ రీపే దట్ లోన్? అసలు మీ పేరెంట్స్కి దానికి రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఖచ్చితంగా చూస్తుంది. ఎందుకు అని అంటే, మీరు యు ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ న్యూజిలాండ్ ఇన్ అ టెంపరవరీలీ, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా మీ ఫ్యామిలీకి దాన్ని పే చేసే కెపాసిటీ ఉండాలి విత్ దేర్ కంఫర్టబుల్ లైఫ్స్. సో హియర్ సింపుల్ లాజిక్ మీద వాళ్ళు రన్ చేస్తారు. సో హౌ యు ఆర్ గోయింగ్ టు పే ఫ్యూచర్ ఈఎంఐస్ విత్ కరెంట్లీ అవైలబుల్ ఇన్కమ్, ఎలా పే చేస్తారు, ఎంత పే చేస్తారు? ఎగ్జాంపుల్, మీకు ఒక 30 lakhs లోన్ శాంక్షన్ అయింది అనుకోండి, 30,000 ఈఎంఐ ఉంది, బట్ మీ ఫాదర్కి వచ్చే శాలరీ 30,000 అయింది అనుకోండి. సో హౌ యు ఆర్ అ ఫ్యామిలీ సర్వైవ్ అనే క్వశ్చన్ వస్తుంది.
అదే మీ ఫాదర్కి ఒక 60,000-70,000 శాలరీ ఉండి ఒక ఈఎంఐ మాత్రం 30,000 ఉందనుకోండి, ఇంకొక 40,000 ఉంది. ఆ 40,000తో మా ఫ్యామిలీ క్లియర్గా లైఫ్ లీడ్ చేస్తారు. సో దట్ మై ఫ్యామిలీ హ్యాస్ ఎ క్లియర్ రీపేమెంట్ కెపాసిటీ ఉంది అనేది కూడా మనం క్లియర్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తోటి మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. సో ఒకవేళ మీ పేరెంట్స్ ఆర్ గ్యారెంటర్ ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళవి లాస్ట్ 6 months పే స్లిప్స్, 1 year బ్యాంక్ స్టేట్మెంట్, Form 16 ప్రొడ్యూస్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్, బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఈ మూడింటిని మీరు మళ్ళీ ప్రొడ్యూస్ చేయండి. అండ్ అగైన్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో మీకున్న రిలేషన్షిప్ డాక్యుమెంట్స్ కోసం కూడా పాస్పోర్ట్ లాంటి ఎవిడెన్సెస్ తోటి కూడా మీరు దీన్ని సబ్మిట్ చేయొచ్చు. ఈ కాంబినేషన్లో పెట్టి ఒక క్లియర్ ఎవిడెన్సెస్ తోటి మనం ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు వీసా వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఇంకా నేను ఈ వీడియోలో ఏదైనా మీకు కవర్ చేయకపోయినా, లేకపోతే ఇంకా వేరే కాంబినేషన్లో మీరు ఏదైనా న్యూజిలాండ్కి ఫైనాన్షియల్ చూపించాలి అని అనుకున్నా కూడా మీరు కామెంట్స్లో నాకు అది పెట్టండి. మీ క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ ఇస్తాను. Thank you.